నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, యూరియా సరఫరా గురించి రైతులు ఎటువంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు. వారి అవసరాలకు తగినట్టు టోకెన్ విధానం ద్వారా సరఫరా కొనసాగుతోంది. అర్హత ప్రకారం ప్రతి రైతుకు సరైన పరిమాణంలో యూరియా అందించేందుకు చర్యలు తీసుకోబడుతున్నాయని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలియజేశారు. అనధికారంగా యూరియాను నిలువ చేసినా, అక్రమ రవాణాకి పాల్పడినా, సామాజిక మాధ్యమాలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో అవాస్తవ ప్రచారం చేసినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. ప్రజలు ఇలాంటి సమాచారం వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలి. అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో టోకెన్ సిస్టమ్ అమలు చేయబడింది. నిఘా పెంచబడింది. రైతుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తుంది. కాబట్టి కృష్ణా జిల్లాలోని రైతులు ఎటువంటి అపోహలకు, ఆందోళనలకు గురికావలసిన అవసరం లేదు. అధికారిక మార్గాల ద్వారా సరఫరా సక్రమంగా జరుగుతుందన్నారు. వినాయక కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని అన్నారు. రైతు బజారులో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని కుంచనాని ప్రారంభించారు. అన్నదానం మహాదానమని, అన్నసమారాధన వల్ల సమాజంలో అన్ని కులాలు వారు కలసి ఒకే చోట భోజనం చేయడం వల్ల సహకారం, సమైక్యత పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్ బలిచక్రవర్తి, పుప్పాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రప్రథమంగా వైద్యులు ఒక రోగి రొమ్ములో క్యాన్సర్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. రాజుపేటకు చెందిన వ్యవసాయ కూలి వెంకటేశ్వరరావు భార్య కె. వాణికి రొమ్ము క్యాన్సర్తో బాధపడుతోంది. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆమెకు క్యాన్సర్ రెండో దశలో ఉన్నట్టు తేలింది. దీంతో ఆసుపత్రిలో అధునాతన పరికరాలతో వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆగస్టు 30న 3:30 గంటల సేపు క్లిష్టమైన శస్త్రచికిత్సను వైద్య బృందం ఎంతో నైపుణ్యంతో చేశారు. ఆ రోగిని మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ వివరాలను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత మీడియాకు వివరించారు. ఆసుపత్రిలో 47 సంవత్సరాల వయసుగల రాజుపేటకు చెందిన కె. వాణి ఎడమవైపు రొమ్ములో స్టేజ్లో ఉన్న క్యాన్సర్ కణితిని వైద్య బృందం తొలగించారు. ప్రభుత్వ టీచింగ్ జనరల్ ఆసుపత్రి వైద్య బృందం ఈ ఆపరేషన్ చేశారు. ఈ శస్త్రచికిత్సలో సర్జరీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి డాక్టర్ భరత్ సింగ్ నాయక్, డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రవణ్ కుమార్ లతో పాటు మత్తు వైద్య నిపుణులు డాక్టర్ ఉషారాణి, డాక్టర్ ఫరూక్, డాక్టర్ కళ్యాణ్లు పాల్గొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత పర్యవేక్షించారు. ఆశాలత మాట్లాడుతూ, స్టేజ్లో ఉండటం వల్ల ఆపరేషన్ చేశామని, 3-4 స్టేజ్లలో ఉంటే ఆపరేషన్కు వీలు కాదన్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రిలో లాపరోస్కోపిక్, అపెండిసైటిస్, గాల్ బ్లాడర్ వంటి శస్త్రచికిత్సలు జరుపుతున్నామని ఆశాలత తెలిపారు. చల్లపల్లి భూ పోరాటంలో మాలంపాటి బాలభాస్కరరావు చేసిన ఉద్యమం స్ఫూర్తిగా తీసుకోవాలని సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు అన్నారు. మోదుమూడి శ్రీహరిరావు భవనంలో మంగళవారం భాస్కరరావు సంతాప సభ నిర్వహించారు. సిపిఐ నాయకులు సిర్విశెట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ సంస్మరణ సభలో సిపిఐ నాయకురాలు దేవభక్తుని నిర్మల మాట్లాడుతూ, భాస్కరరావు అడుగుజాడల్లో ప్రజా సమస్యలపై సిపిఐ నాయకులు ఉద్యమించాలన్నారు. మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్ నబీ సందర్భంగా మంగళవారం గూడూరు హజరత్ నాల్ సాహెబ్ ఆసానాలో బార్మీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బార్మీ పుస్తక పఠనం అనంతరం తబ్రుక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నదాత పోరు కార్యక్రమాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు మంగళవారం ఉదయం పెడన పట్టణంలోని నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా మచిలీపట్నం బయలుదేరారు. ఈ ర్యాలీని పట్టణ శివారులోని పెట్రోలు బంకు సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సెక్షన్ 30 పోలీసు యాక్టు అమలులో ఉన్నందున ర్యాలీ జరపకూడదని పోలీసులు ఎంతగా వాదించినా పట్టించుకోకుండా వైసీపీ నాయకులు, పోలీసులు రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగించి మచిలీపట్నం వెళ్లిపోయారు. పెడన పట్టణంలోని కానూరు వీవర్స్ కాలనీ, జోగానందరావు కాలనీ, రాజీవ్నగర్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీల ప్రజల విద్యుత్ సమస్యలకు ఎమ్మెల్యే కాగితా కృష్ణప్రసాద్ పరిష్కారం చూపారు. కాలనీలు పట్టణానికి చెందినవి అయినప్పటికీ విద్యుత్ సరఫరా విధంగా పెడన రూరల్ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ కాలనీల ప్రజలు 20 ఏళ్లగా లో వోల్టేజీ, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఈ కాలనీలను రూరల్ విద్యుత్ ఫీడర్ నుంచి తప్పించి అర్బన్ విద్యుత్ ఫీడర్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు 30 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో కొత్త లైన్లు ఏర్పాటు చేసి పట్టణ పరిధిలోని సదరు కాలనీలను అర్బన్ విద్యుత్ ఫీడర్ పరిధిలోకి తెచ్చారు. అర్బన్ విద్యుత్ ఫీడర్ పరిధిలోకి రావడంతో పట్టణ పరిధిలోని కాలనీల విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించింది. మచిలీపట్నం నిర్మలా స్కూల్ విద్యార్థిని రేష్మకు ముక్కు నుంచి రక్తం కారుతుండగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఈ నెల 3న ఆపరేషన్ చేశారు. మంగళవారం ఆపరేషన్ సక్సెస్ కావడంతో డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత మీడియాతో మాట్లాడారు. ఈఎన్టీ విభాగంలో రేష్మకు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య బృందం ఆపరేషన్ చేశారన్నారు. పిఠాపురంకు చెందిన విద్యార్థిని రేష్మ బందరులోని తమ బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. విద్యార్థిని సమస్యను రేష్మ తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంకు తెలిపింది. కార్యాలయ సిబ్బంది బందరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఫోన్ చేసి ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో వైద్య బృందం చిన్నారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో రేష్మ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు 60 సంవత్సరాలకు రిటైరైన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ మంగళవారం మచిలీపట్నం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. సిపిఐ నాయకులు మోదుమూడి రామారావు, ఏఐటీయూసీ నాయకులు ఎర్రంశెట్టి ఈశ్వరరావు, చైతన్యకుమార్, తురగా లక్ష్మయ్య, సీరంశెట్టి వెంకటేశ్వరరావు, దుర్గారావు, కోటేశ్వరరావు, దుర్గా, వీరమ్మ, సంధ్యారాణి, ముకుందమ్మ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్నాలో శిబిరంలో రామారావు మాట్లాడారు. మున్సిపాలిటీలో కాంట్రాక్టు వర్కర్లకు సక్రమంగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రిటైరైన కార్మికుల పోస్టులలో భర్తీ చేయకపోవడం వల్ల పనిభారం పెరుగుతోందన్నారు. రైతాంగ సమస్యలు, యూరియా కొరతపై ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరు నిరసనకు వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీ నేతలు మచిలీపట్నంలో నిరసన కార్యక్రమానికి సన్నాహాలు చేశారు. పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న వైసీపీ నేతలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. నిరసన ర్యాలీ లక్ష్మీ టాకీసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. నిరసన కార్యక్రమంలో మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు పేర్ని కిట్టు, ఉప్పాల రాము, సింహాద్రి రమేష్ పాల్గొన్నారు. ఇంకా ఘోరమైన పరిస్థితి చెప్తా. తెలుగుదేశం నాయకులు రాత్రికి ఒక లారీ సరుకు వస్తుందంటే యూరియా, రాత్రికి దాంట్లో కొన్ని కట్టల వాళ్ళ ఇళ్లలోనో వాళ్ళకి నచ్చిన చోట దాచేసుకుని ఎవడైనా అసలు మామూలుగా ఆర్బీకేలో పెట్టేవాళ్ళు. ఆర్బీకే అంటే జగన్ గారి పేరు కనపడుతుందని నిర్వీర్యం చేస్తారు, వదిలేయండి. పిఎస్సిఎస్ దగ్గర పెట్టకుండా ఆయన పోటుగాడైతే ఆ పోటుగాడి పంచాయతీ దగ్గర తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి కొన్నేమో నచ్చిన రైతులకు ఇచ్చుకుని కొన్నేమో డబల్ రేటుకి, త్రిబుల్ రేటుకి అమ్మే పరిస్థితి. ఈరోజు మినుము దగ్గర దెబ్బ కొట్టి వాటర్ సరిగ్గా రాక మోటార్లు పెట్టుకుని ఈటి కప్పులు చేసుకుని మళ్ళీ ఇప్పుడు యూరియా కట్టల్ని డబల్ రేటుకి, త్రిబుల్ రేటుకి కొనుక్కుంటే రైతు బతికి బయట కట్టగలడా? ఇదే ప్రశ్న మేము అడిగితే చంద్రబాబు గారు మాట్లాడే మాట ఏంటో తెలుసా? యూరియా అడిగితేనేమో యూరియా వేస్తే ఆ పంట వండిన అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నాడు. అలాగే ఇవన్నీ అసలు వ్యవసాయమే మానేయండి, కమర్షియల్ క్రాప్సే పండించండి. మిర్చి, టొబాకో ఇట్లాంటివి పండించండి. లేకపోతే 2 ఆవులు కొనుక్కోండి. ఒక ఆవుకేమో 8,000 అంట, ఒక ఆవుకేమో 15,000 అంట. అంటే మనకి హెరిటేజ్ వ్యాపారం ఉందని ఆవుల్ని పెట్టి చేసేసి వ్యవసాయాన్ని రద్దు చేస్తే ఏం తిందాం చివరికి?
అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన వీలైతే రైతులకి ధైర్యం చెప్పాలి, నేనున్నాను, ఇప్పుడు కొరతగా ఉంది, మెల్లగా మీకు సర్దుబాటు చేస్తానని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. వీలైతే ఆ రోజు మనకు గుర్తుండే ఉంటుంది, కరోనా సమయంలో వ్యాక్సిన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా ఎడిక్వేట్గా ఇవ్వకపోతే మనం వేరే దేశాల నుంచి కూడా తెప్పించుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే ఈరోజు యూరియా కూడా ఒకప్పుడు పోనీ చైనాతో అంటే సంబంధాలు లేవు, ఇప్పుడు చైనాతో సంబంధాలు బాగున్నాయి కదా, యూరియా తెప్పించవచ్చు కదా, డబ్బులు పెట్టి కొనొచ్చు కదా. ఆ పరిస్థితి పోగా మళ్ళీ సెక్షన్ 30 మీరు ఎక్కడా వినుండ్రండి, బందర్లో ఏమైనా కార్యక్రమం పెడితే సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. అంటే దేశంలో ఎక్కడా లేనిది మా బందర్లో మాత్రం సెక్షన్ 30 అమలు అవుద్ది. అంటే 10 మంది పోగొడకూడదంట, ఎవరూ రాకూడదంట. అంటే సమస్యలు ఎవడో చెప్పగా, సమస్యలు మీరు పరిష్కరించగా జనాలకు ఉన్న సమస్యలు ఎవరు చేస్తారు? మరి మేము మా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మీరు రకరకాల కార్యక్రమాలతో జనాల దగ్గరికి వెళ్ళలేదా? రకరకాల కార్యక్రమాలతో కలెక్టర్ గారిని కలవలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మేము మీకు డెమోక్రసీగా మీకు సరిగ్గా మీరు మీ వాయిస్ వినిపించుకోవడానికి మీకు ఇచ్చినప్పుడు మీరెందుకు ఇక్కడ బందర్లో కొత్త రూల్ అమలు చేస్తున్నారు? భయమా? ఒకటే అడుగుతున్నా, మీరు పోలీసుల్ని పెట్టండి, ఎవరినైనా పెట్టండి, ఎవరి సమస్య అయినా వస్తే ఆ సమస్యని వినిపించే హక్కు మాకుంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గళం వినిపిస్తానే ఉంటామని తెలియజేసుకుంటూ, సత్వరమే కలెక్టర్ గారికి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టున్నారు. పాపం కలెక్టర్ గారు ఎప్పుడైనా మాకు ఎడిక్వేట్గా ఉన్నాయి, సరిపోయినాయి, లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఎక్కువ సప్లై చేస్తున్నాం అని చెప్తున్నారు. ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు నాకు తెలియదు, కానీ సరిగ్గా ఫీల్డ్లో తిరిగితే ఎక్కడెక్కడ రీసెంట్గా కలెక్టర్ గారు సీతారాంపురం పిఎస్సిఎస్కి వెళ్ళినట్టు తెలిసింది. అక్కడికి వెళ్ళాక రైతులకు ఎడిక్వేట్గా ఉందో లేదో ఆయనే చూశారు. కాబట్టి కలెక్టర్ గారిని ఒకటే కోరుకుంటున్నాం, సార్ కింద ఉన్న అధికారులను నమ్మొద్దు, దయచేసి ఫీల్డ్లోకి వెళ్ళండి. ఎట్టాగో లోకల్ నాయకులు మంత్రి పదవి చేసేవాళ్ళు ఎట్టాగో వెళ్ళరు, వాళ్ళకి సంపాదన మీద ఎక్కువ యావంది. కాబట్టి దయచేసి మీరైనా ఫీల్డ్లోకి వెళ్ళి ఈ సమస్యను సత్వరమే పరిష్కరించమని రైతులందరి తరఫున విన్నవించుకోండి. గమనించినట్టయితే మా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో మీరు ఒకసారి గమనించండి, ఏ ఒక్క రైతన్నా ఒక నీళ్ల గురించి కానీ, ఏ ఒక్క రైతన్నా యూరియా గురించి కానీ రోడ్డు ఎక్కడం మీరు ఎవరైనా చూసారా? 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క రైతుకి కూడా ఎవరికి ఎన్ని కావాలన్నా సరే, ఎరువులు కానీ, యూరియా కానీ, పెస్టిసైడ్స్ కానీ ఏవైనా సరే అన్నీ కూడా రైతు భరోసాల ద్వారా రైతు ముంగిటికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రైతు భరోసాలు మొత్తం నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా కనీసం దానికి స్టాఫ్ ఉన్నారు, అందరూ ఉన్నా సరే కనీసం దాన్ని వాడుకలోకి లేదు. మరి మీరు చూసినట్లయితే ఇవాళ పోలీసులను పెట్టారు. ఒక లోడ్ వచ్చింది ఒక పిఎస్సిఎస్కి, రాగానే ఒక 4గురినో 5గురినో పోలీసు వాళ్ళని పెట్టడం, వాళ్ళ ద్వారా పంపిణీ చేయడం ఎరువుల్ని. గతంలోనే మీరు ఎవరైనా చూసారా పోలీసులతో పంపిణీ చేయడం? ఎక్కడ కూడా లేదు కదా. ఇవాళ ఆధార్ కార్డు కావాలి, మన వ్యవసాయానికి సంబంధించిన పాస్బుక్లు ఇవన్నీ పట్టుకెళ్తే కానీ ఒక ఎకరానికి అరకట్ట, అవి కూడా వాళ్ళకి సంబంధించిన పార్టీ మనిషే కాదా మొహం చూసి ఇస్తున్నారు టోకెన్. అది కూడా కానీ మీరు కనుక్కోండి, నేను చెప్పేది అబద్ధం అయితే కనుక. రీసెంట్గా నిన్న కాక మన కన్సర్న్లో కూడా అదే జరిగింది. మా పెడన కాన్స్టిట్యున్సీలో చేతిలో టోకెన్ పెట్టి ఇతను మన పార్టీ వాడు కాదని ఆ టోకెన్ వెనక్కి తీసుకున్నారు. ఆ అబ్బాయి పేరు కూడా చెప్తాను, అని ఆ కుర్రోడు పేరు. ఎట్లా ఉంది పరిపాలన? గత ప్రభుత్వంలో ఏ రోజున ఇలాంటి వివక్షత ఉందా? ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక స్కీమ్సే కాదు, ఏదైనా సరే కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, వర్గం కానీ, వర్ణం కానీ, పార్టీతో భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని స్కీమ్స్ అందజేశారు. మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఓన్లీ టీడీపీ జెండా పట్టుకుంటేనో లేదా టీడీపీ సానుభూతి పరుడైతేనో వాళ్ళకి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన గతంలో ఇప్పుడు చూడలేదు. మరి పెద్దలందరూ చెప్తా ఉన్నారు, ఎక్కడ యూరియా కొరత లేదు, ఊరికే కావాలని వైసీపీ వాళ్ళు ఎన్ని క్రియేట్ చేస్తున్నారని. మేము క్రియేట్ చేస్తే మీరు పోలీసుల చేత ఎందుకు పంపిణీ చేస్తున్నారు? ఇది నిజమా అబద్ధమా? మీరే చెప్పాలి. ప్రభుత్వం సాక్ష్యాలతో సహా ప్రతి ఒక్క పేపర్లో కానీ, అలాగే ప్రతి ఒక్క మన న్యూస్ ఛానల్స్ అన్నింటిలో కూడా మీరు దాదాపు మీరు చూసే ఉంటారు. ఫ్రీగా ఉంటే పోలీసులు ఎందుకు? ఎవరు కావాల్సిన వాడు వచ్చి పట్టుకుపోతారు రైతులు వచ్చి. అంటే మీరు నమస్కారాలు. రాష్ట్రం అంతా ఏ అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు ఉన్నాయో, ఏ అయితే ఛానల్ ఉన్నాయో ఆ ఛానల్ కూడా రైతాంగానికి ఈరి అందక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నాయి. ఇవాళ మొన్న లంకపల్లిలో ఒక రైతులు పడే ఇబ్బందులు ఫోటో తీసేస్తే అది ఫేక్, ఆ ఫేక్ వాళ్ళ మీద కేసులు పెడతానంటారు. ఇంకొక మాట ఏమంటారంటే, మీరు వ్యవసాయం చేయడం కంటే ఆవులు కొనుక్కోండి, 2 ఆవులు కొనుక్కుంటే మీ బతుకు తెరువు బాగుంటుందని చెప్తున్నారు. ఇంకో పక్క ఏం చెప్తారు, అసలు పాత ప్రభుత్వంలో గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వంలో రైతులు బాగా ఇబ్బంది పడ్డారు, నేను బ్రహ్మాండంగా అద్భుతంగా చేస్తున్నాను అని చెప్తున్నారు. పోయినసారి
2200కి బీపీటీలు అమ్ముకున్నారు, 9000కి మినువులు అమ్ముకున్నారు. ఈ సంవత్సరం 1500 1600 బీపీటీలు, 7000 రూపాయలు మినువులు. అంటే 10 ఎకరాల రైతుకి కనీసం 3 లక్షల రూపాయలు లాస్ అయింది. ఈ అదట్టా వార్తలు ఉందనుకుంటే ఇంతటితో ఇవాళ సమాప్తం. యూరియా కొరత తీవ్రంగా ఉంది. అన్ని పేపర్లోను, అన్ని పిఎస్సీలోను, అన్ని టీవీల్లోనూ యూరియా కొరత సంగతి చెబుతుంటే యూరియా కొరత ఎక్కడ లేదు, కృత్రిమంగా ఆ కృత్రిమంగా సృష్టించిన